హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సబ్జెస్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నా లైఫ్లో జరిగిన ఒక స్టోరీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళకి అంత యూస్ కావచ్చు, బట్ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి, టోడ్లర్ కిడ్స్ ఉన్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అయ్యింది. అండ్ మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ చేస్తే మాత్రం నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో బేసిక్గా నాకైతే ఇద్దరు పిల్లలండి, ఇద్దరు స్కూల్ గోయింగ్. అండ్ మా ఫస్ట్ అంటే బాబు, సెకండ్ అంటే పాప అనమాట. ఇద్దరు చక్కగా స్కూల్కి వెళ్తారు అండ్ బాగా చదువుకుంటారు. కాకపోతే మా వాడిని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మాత్రం కోవిడ్ టైం. సో ఫస్ట్ నుంచి వాడు అన్ని ఇంగ్లీష్, మ్యాథ్స్ అన్ని బాగా చేసేవాడు, కానీ లాంగ్వేజెస్లో చాలా వీక్గా ఉండేవాడు. అండ్ అప్పుడు కోవిడ్ టైం, అండ్ కోవిడ్ టైంలోనే నాకు మా పాప పుట్టిందనమాట. సో నేను ఎక్కువ లాంగ్వేజెస్ మీద, దట్టు ఆఫ్లైన్ క్లాసెస్ కదా, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. సో ఆ వీక్నెస్ అనేది లాంగ్వేజెస్లో అలా ఉండిపోయింది. స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇట్ వాజ్ మోర్ లైక్ నేను నా వర్క్తో బిజీగా ఉండడం. అండ్ ట్యూషన్కి వెళ్ళేవాడు, బట్ ట్యూషన్లో ఎక్కువ అంత ఇంపాక్ట్ అయితే లేదనమాట లాంగ్వేజెస్ మీద. ప్రోగ్రెస్ అయితే కనిపించలేదు. అందుకని మేము వాడిని కొంచెం బెదిరిస్తూ చదివిస్తూ ఉండేవాళ్ళం అనమాట. సో ఇప్పుడైతే ఇంకా స్కూల్ క్లాసెస్ పెరుగుతున్నాయి. సో వాడికి ఇంకొంచెం భయం పెడుతున్నాం, లాంగ్వేజెస్ కూడా ఇంపార్టెంట్, చదవాలి అని. అండ్ ఇంట్లో నేను మా హస్బెండ్ ఇద్దరం కూర్చొని డైలీ ఎవరికి ఒకరు అట్లీస్ట్ ఒక 1 hour కూర్చొని వాడికి లాంగ్వేజెస్ అయితే నేర్పించడం స్టార్ట్ చేసేసాం. అయితే బాగా చదవడం స్టార్ట్ చేశాడు, లాంగ్వేజెస్లో కూడా ఇంప్రూవ్ అయ్యాడు అనమాట. అండ్ లాంగ్వేజెస్ ఇంప్రూవ్ అయిన తర్వాత వాడికి ఒక ఎగ్జామ్ జరిగింది మొన్న, FA4. మీరు స్కూల్ గోయింగ్ కిడ్స్ ఉంటే వాళ్ళకైతే డెఫినెట్గా తెలిసి ఉండొచ్చు. నేను ఉన్నప్పుడైతే అసైన్మెంట్ యూనిట్ టెస్ట్లు ఉండేవి, ఇప్పుడైతే FA4, SA2 అలా ఉన్నాయన్నమాట. సో వాడికి FA4 జరిగిందనమాట. జరిగినప్పుడు వాడికి మంచి మార్క్స్ వచ్చాయి హిందీలో, తెలుగులో. అండ్ వాడికి ప్రోగ్రెస్ అనేది వాడికి తెలిసింది. సో మేము ఇంత కష్టపడినందుకు, ఇంత ప్రెషర్ పెట్టి వాడిని చదివించినందుకు వాడికి మంచి మార్క్స్ వచ్చేసరికి వాడు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు అనమాట. ఇంటికి వెళ్ళాలి, మమ్మీ డాడీకి మార్క్స్ చూపించాలి, వాళ్ళు సూపర్ గ్రేట్ అంటారు, అవన్నీ వినాలి అని చెప్పి చాలా హ్యాపీగా వచ్చాడనమాట. ఇంటికి వచ్చాడు, చెప్పాడు. అండ్ నేను కూడా నేను వాడిని వెంటనే కంగ్రాచులేట్ చేశా, గుడ్ నానా అని చెప్పాను, అంతా చేశాను. కాకపోతే నాకంటే ఎక్కువ వాడికి వాళ్ళ డాడీ దగ్గర నుంచి వినాలనిపించింది. అండ్ అదే టైంలో వాళ్ళ డాడీ ఏదో వర్క్ మీద నాకు ఇంటికి కాల్ చేయడం, నేను చెప్దాము అనుకునే లోపు వాడే చెప్పేశాడు. కాకపోతే వాళ్ళ డాడీకి వినిపించలేదు కాల్లో. నా పక్కనే ఉన్న మా పాప మాత్రం, డాడీ నాకు అన్నిట్లో మా ఫుల్ మార్క్స్ వచ్చాయి, అన్నిట్లో 50 out of 50 వచ్చాయని చెప్పి అరవడం మొదలుపెట్టింది. వాళ్ళ డాడీకి మాత్రం వాళ్ళ పాప చెప్పింది వినిపించింది, కానీ బాబు చెప్పింది జెన్యూన్గా వినిపించలేదు. వినిపించకపోయేసరికి వాళ్ళ డాడీ ఏం మాట్లాడలేదు అనమాట. సో వాళ్ళ డాడీ ఏం మాట్లాడకుండా విన్సీని, అంటే మా పాపని, వెరీ గుడ్ అన్నాడు. అండ్ మా బాబుకి అయితే ఇంకా ఏం చెప్పలేదు అనమాట, గుడ్ బ్యాడ్ అని ఏమని చెప్పలేదు, ఎందుకంటే తను ఫస్ట్ ఆఫ్ ఆల్ వినలేదు కదా, సో అందుకనే చెప్పలేదు. అంతే. తర్వాత ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. ఫోన్ డిస్కనెక్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1/2 hour మా వాడు ఏడుస్తూనే ఉన్నాడండి. అస్సలు మామూలుగా కాదు, కళ్ళలోంచి టప్ 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 అని వాటర్ కారుతూనే ఉన్నాయన్నమాట. ఎంత కంట్రోల్ చేద్దామన్నా సరే కంట్రోల్ అవ్వట్లేదు. అయితే వాడు చెప్తున్నాడు అనమాట, ఎందుకు నన్ను అంత ఏడుస్తున్నావు, నేను చెప్పాను కదా డాడీ వినలేదు, డాడీ వచ్చిన తర్వాత చెప్తాను అని చెప్పాను. దానికి వాడు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, మీరు నాకు ఎగ్జామ్స్ నేను సరిగ్గా రాయట్లేదు హిందీ తెలుగు అని చెప్పేసి మీ ఇద్దరు కూర్చోబెట్టి నన్ను ఇంత చదివించారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ నా రిజల్ట్స్ వచ్చాక. బికాజ్ నాకు 3 o'clockకి లాస్ట్ పీరియడ్లో నా రిపోర్ట్ కార్డ్ ఇచ్చినప్పుడు నేను నా మార్క్స్ చూసి నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. ఇంటికి వచ్చి మీకు ఆ రిపోర్ట్ కార్డ్ చూపించి మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను. ఆ హ్యాపీనెస్ అనేది మీ ఫేస్లో కనిపించింది అనుకున్నాను. బట్ డాడీ నన్ను కంగ్రాచులేట్ చేయలేదు, నేను చెప్పిన నా మాట వినలేదు, కానీ విన్సీ మాట విన్నాడు అని చెప్పేసి మా అబ్బాయి చాలా బాధపడ్డాడు. కాకపోతే ఆ టైంలో నాకు చాలా బాధ అనిపించింది, అయ్యో పాపం ఎంత హోప్స్తో వచ్చాడు కదా అని. కానీ నేను వాళ్ళకి చెప్పాను, సర్ది చెప్పాను, లైక్ డాడీ వినలేదు, డాడీ వచ్చిన తర్వాత మాట్లాడతారు అని చెప్పేసి అయితే వాటితో చెప్పాను అనమాట. అండ్ కానీ ఆ రోజు అనిపించింది, అరే పిల్లలు ఎంత ప్రెషర్ తీసుకుంటారు కదా పేరెంట్స్ వల్ల అనిపించింది. మేమేంటో పాపం ఈ మార్క్స్లో ఓవరాల్ అన్ని సబ్జెక్ట్స్లో మంచి మార్క్స్ వస్తాయి కదా, ఈ రెండిట్లో కూడా మంచిగా వస్తే ఓవరాల్ పర్సంటేజ్ బాగుంటుంది అన్నట్టు మేము వాళ్ళని బాగా ప్రెషర్ పెట్టాము. కానీ ఆ ప్రెషర్ వాడు ఎంత తీసుకున్నాడంటే, ఓకే ఇప్పుడు రాకపోతే ఏమైపోతాను, రాకపోతే మమ్మీ డాడీ డిసప్పాయింట్ అయిపోతారు అని ఎక్కువ ప్రెషర్ తీసుకున్నాడు నాకు అనిపించింది అనమాట. చాలా పాపం అనిపించింది. అండ్ ఒక లెసన్ లాగా అనిపించింది నాకు కూడా, పిల్లల్ని ఎంత ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళొద్దు అని చెప్పేసి నాకు కూడా అర్థమైంది. నేను మార్క్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నానా, లేకపోతే వాడుకున్న నాలెడ్జ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నానా అని నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను అనమాట ఆ మూమెంట్లో. ఎందుకంటే బికాజ్ ఐ నో హీస్ వెరీ వెరీ నాలెడ్జబుల్, వెరీ వెరీ స్మార్ట్, అన్ని విషయాల్లో చాలా స్మార్ట్గా ఉంటాడు. అలాంటిది ఒక లాంగ్వేజెస్ విషయంలో నేను వాడిని ఎంత ఇబ్బంది పెట్టాను అనిపించింది. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అదంతా వాడి గురించి, నా గురించి అయితే కాదు. ఎందుకంటే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఎంత ఇంపార్టెంటో హిందీ తెలుగు కూడా అంతే ఇంపార్టెంట్, ఆ మార్క్స్ కూడా అంత వెయిటేజ్ ఉంటుంది కాబట్టి.
సో అలా అయితే జరిగింది. అండ్ వాళ్ళ డాడీకి కాల్ చేసి చెప్పాను వచ్చేటప్పుడు ఇలా ఏడుస్తున్నాడు ఏమైనా తీసుకురా అని చెప్పేసి. సో వాళ్ళ డాడీ అయితే వచ్చేటప్పుడు మంచి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి వాడికైతే ట్రీట్ ఇచ్చాడనమాట. సో ఓవరాల్గా వాడైతే హ్యాపీ అండ్ మేము కూడా హ్యాపీ ఎండ్ ఆఫ్ ద డే. సో అదొక లెర్నింగ్ కర్వ్ అనమాట నాకు, మా హస్బెండ్కి అండ్ ఆల్సో ఫర్ మై కిడ్స్. సో ఇదైతే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్లీజ్ మీ పిల్లల్ని ఎక్కువ ప్రెషర్ పెట్టకండి అండ్ వాళ్ళ స్కోప్ వాళ్ళకి ఇవ్వాలి అని మాత్రం మేము నేర్చుకున్నాం అనమాట. ఈ చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. I hope you like this video and I will see you all in my next video. Thank you. Bye bye.